కేసు ముఖ్యంగా చంద్రబాబు గారిపై ఉన్న ఫైబర్ కేసు క్లోజ్ అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు అక్రమ కేసుపై టీడీపీ అధినేత ముఖ్యమంత్రి బాబు గారికి ఊరట లభించినట్టు కూడా వార్తలు వస్తున్న క్రమంలో అక్రమాలు జరగలేదని సిఐడి నిర్ధారణ, ఆర్థిక నష్టాలు లేవని తేల్చిన సంస్థ ఏకీభవించిన నాటి నేటి ఎండీలన్నట్టు కూడా చర్చ నడుస్తూ ఉంది. కేసు మూసివేతకు అంగీకారం తెలిపినట్టు కూడా వార్తలు వస్తున్న క్రమంలో మీరేం చెప్తారు సార్? కేసు క్లోజ్ అయినట్టేనంటారా? అంటే ఫైబర్ నెట్ వేరు, స్కిల్ డెవలప్మెంట్ కేసు వేరు. ఫైబర్ నెట్ కేసు అన్నది ఏదైతే ఆయన మీద అభియోగాలు లేకపోతే కేసులు పెట్టి ఉన్న వాటి మీద ఇన్వెస్టిగేషన్ ప్రాస్పెక్టివ్లో సిఐడి ఇంకా ఫర్దర్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి అవినాష్ రెడ్డి గారి కేసు ఉంది, సిబిఐ క్లియర్గా చెప్పింది దేర్ విల్ నాట్ బి ఎనీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద వెర్డిక్ట్ ఫ్రమ్ ద గౌరవ సుప్రీంకోర్టు. ద సేమ్ సినారియో ఇన్వెస్టిగేషన్ ఉండకపోవచ్చు, సిఐడి క్లోజ్ చేయొచ్చు కేసు. బట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లాలో ఉదాహరణకి ఈయన మీద అభియోగాలు మోపిని బెయిల్ మీద ఉన్నారనుకోండి, ఇది ఫైబర్ నెట్ కేసులో, దాని మీద రిజల్ట్ కోర్టు పరిగణలో ఇన్వెస్టిగేషన్ లేదని చెప్తారు. కానీ ఇందులో ఈ క్రెడెన్షియల్స్లో ఈయన మీద అభియోగాలు తప్పు అని ప్రూవ్ చేయాలి వీళ్ళు. అది ఎలా చెప్పి ప్రూవ్ చేస్తారు వీళ్ళు? ఇప్పుడు పాత సిఐడి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొత్త సిఐడి అనుకుందాం, ఎంప్లాయీస్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న వాళ్ళే కదా సిఐడి డిపార్ట్మెంటు. సో ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి కాంటాక్షన్ ఎందుకు వస్తుందని ఎక్స్ప్లెనేషన్ అడిగారు. ఇంకేం సమాధానం చెప్తారు వాళ్ళు? అవన్నీ ఉంటాయి కదా. కేసు క్లోజ్ చేసేయడం అన్నది వీళ్ళ పరివ్యూదో కాదు కదా. వెన్ ఇట్ ఈస్ ఇన్ ద బాల్ ఆఫ్ కోర్ట్ బాల్ ఉందనుకోండి, వాళ్ళు ఎలా తంతారో వీళ్ళ చేతిలో లేదు. అంటే కోర్టుకు నివేదిక అందించారు సిఐడి వాళ్ళు. ఏమని ఇన్వెస్టిగేషన్ ఇంకా క్లోజ్ అయ్యింది, మేము ఇంకా దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో పూర్వపరాల్లో ఈయన మీద అభియోగాలు మోపినవి కాదు అని చెప్పారు అనుకోండి. అభియోగాలు ఏ ప్రాతిపదిక మోపారు అన్నది కంపారిజన్ ఉంటుంది కదా, దాని మీద కదా వెరిడిక్ట్ ఇస్తారు. న్యాయస్థానం ఏమిస్తుందో చూద్దాం. సిఐడి పర్యూలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది, మీరు జాగ్రత్తగా గమనిస్తే బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తీసుకుని నిర్ణయం. రెండోది మన స్టేట్ గవర్నమెంట్ కన్నా ముందు ప్రొయాక్టివ్గా జిఎస్టీ కౌన్సిల్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అతని ఆస్తులు జప్తు చేసి అవకతవకల్ని ఎస్టాబ్లిష్ చేశారు 113 కోట్లు. ఆ డిజిటెక్ ఎంప్లాయీ ఈజ్ నథింగ్ టు డూ విత్ సిమెంట్స్ అని సిమెంట్స్ కన్ఫర్మ్ చేసింది కోర్ట్ ఆఫ్ లాలో. ఇప్పుడు దానికి దీనికి లింక్ పెట్టి మాట్లాడారు అనుకోండి ఎవడైనా, ఆ కేసు క్లోజ్ అయిపోయిందంటే చంద్రబాబు గారు లేదంటే ఆ రోజుకి వచ్చిన కేసులో ఆయనకి బెయిల్ కూడా ఆన్ మెరిట్ గ్రౌండ్స్లో కాదు, మెర్సీ గ్రౌండ్స్లో వచ్చింది. మెర్సీ గ్రౌండ్స్ అంటే ఆరోగ్యం. ఆ లోతుల తెలివి తక్కువతనం వల్ల ఆయన 54 రోజులు జైల్లో ఉన్నాడు. కానీ జైల్లో పెట్టిన 2 రోజు 3 రోజు మీలటోడికి కోటేసి పంపిస్తే బెయిల్ తీసుకొస్తారు 2 రోజుల్లో. నిజంగా చెప్తున్నా, ఆ ఏజ్కి ఆయన స్టేచర్కి 3 రోజుల్లో బెయిల్ వస్తుంది. కానీ పంతానికి పోయి పాపనగా అన్నట్టు 54 రోజులు జైల్లో పెట్టాడు. అప్పటికి కూడా చంద్రచూడ్ గారు అడిగారు కదా, యూ వాంట్ మీ టు కన్సిడర్ ఆన్ మెరిట్ గ్రౌండ్స్ ఆర్ మెర్సీ గ్రౌండ్స్. మెరిట్ గ్రౌండ్స్ అంటే 17 year బెంచ్ కాన్స్టిట్యూట్ చేశారు. ఇవన్నిటికీ ఏమీ లేదంటే ఏడు చెప్పాలా? అదమ్మా ఆయన శ్రీనివాస్ గారు పిఏ అమెరికా నుంచి తెచ్చారు కదా ఇప్పుడు రెడ్ కార్పెట్ వేసి, అవన్నీ యూటర్న్లు ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కదా ఎస్టాబ్లిష్ చేసి కోర్టులో ఉన్నాయి. కోర్టుకి అవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాత కదా ఆయన 54 రోజుల పాటు రిమాండ్లో ఉంచగలిగారు. ఇప్పుడు ఏం లేదు తూచంటే ఇదేం చిన్నపిల్లలు అట్లా. అంటే గత ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టింది, అక్రమంగా సక్రమంగా నేను మీరు కాదు కదా అక్రమంగా కేసు పెట్టింది అనుకుందాం. కోర్టు కాలం అది అక్రమం తేల్చిందే మీకు మీరే డెసిషన్ ఇచ్చేస్తే ఎట్లా? మీడియా ట్రయల్ అంటారు దీన్ని. ఇవన్నీ తపేల ఛానల్లోనే వస్తే ముందు ఫెయిలర్ల కింద. అర్ణబ్ గోస్వామి రాత్రి అంతా బ్రేకింగ్ ఇండియా తెరబడిపోతుందని చెప్తాడు, తెల్లారు కనీసం సిటీ ఎడిషన్లో కూడా న్యూస్ రాదు. అది చూసా ఎప్పుడైనా? చూసాను. రాత్రి ఊగిపోతాడు, తెల్లారి పేపర్లు ఎన్ని ఎత్తికినా ఆ వార్త కనబడదు మనకి. ఇప్పుడు ఇంకోటి, నిన్న తిరుమల తరహా అమరావతిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం శంకుస్థాపన అమరావతి తరహా కూడా ఓపెన్ చేసిన క్రమంలో బాబు గారు మాట్లాడుతూ, పోయిన ప్రభుత్వం విధ్వంసం చేసి వెళ్ళిపోయింది, ఆ తప్పు మళ్ళీ చేయకూడదు అన్నట్టు కూడా ఆయన మాట్లాడినారు. మరి ఆ ప్రభుత్వం కూడా ఇక్కడ సికింద్రాబాద్లో జూబ్లీస్లో కట్టింది, వైజాగ్లో తిరుమల దేవస్థానం కట్టింది, శ్రీవాణి ట్రస్ట్ త్రూగా వచ్చిన డబ్బులని దేవాలయాలు కట్టడానికి వాడి అని చెప్పారు. గుళ్ళు కళ్ళ ముందు గుళ్ళు కనబడుతున్నాయి. ఇక్కడ మనకి జూబ్లీస్లో గుడి నేను రెగ్యులర్గా వెళ్తాను ఎవ్రీ సాటర్డే. గుళ్ళను విధ్వంసం చేశారు అన్నట్టు కూడా మాట్లాడారు. ఎవరు ఆయన విధ్వంసం చేయబడ్డాయి? మీరు కనకదుర్గం ఫ్లేవర్ కడతానని ఎన్ని గుళ్ళు ఎరగొట్టారు సార్? నిన్న కాక మొన్నే కదా విజయవాడలో గణపతి దేవాలయాలు ఎన్ని ఎరగొట్టబడ్డాయో అందరూ చూసిన వార్తలే. మీ టెన్యూర్లో అలాంటి జరుగుతుంటే మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అయ్యాలంటే నేను ఎప్పుడు గుళ్ళు ఎరగొట్టిన ఉదంతాలు చూడలే. కనకదుర్గమ్మ వారి టెంపుల్లో వెండి కుందులు పోయి వెండివి అవి రీప్లేస్మెంట్ జరిగాయి. అలాగే రామతీర్థంలో తలత ఎగిరి పడితే తర్వాత ఎవరు అందరూ హిందూ మనోభావాలు ఉన్నప్పుడు ఆ కర్ర జెండా బ్యాచ్లో మా శివస్వామి గారు తప్ప ఇంకెవరు అంత ప్రతిస్పందించిన బ్యాచ్ నేను చూడలే. అక్కడ కూడా విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగింది. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన మా రామతీర్థం విజయనగరం జిల్లాలో శ్రీరాముల వారి అవతారం సీతమ్మ వారిది. ఇంకా వెనకాల అక్కడ కొండ గుహలో ఏదో పురిటి ఇంట్లో వచ్చే ఆ వాసన ఇంకా వస్తూ ఉంటుంది. అక్కడ చాలా ఫేమస్ అక్కడ అది. ఆ కొండ కూడా ఒక గుండులో ఉంటుంది, ఎక్కడం కూడా చాలా కష్టం, అతి కష్టం మీద ఎక్కుతారు. వెనక్కి దిగుతున్నప్పుడు
సీతమ్మ వారు ఇక్కడ ఉండేదని ఒక వార్త ఉంది. ఓకే. సో అవన్నీ దానికి అంత ప్రసిద్ధి అంత ప్రాశస్త్యం ఉన్న దగ్గరే అలాంటి పునరావృతం దేవాలయాల్ని పరిరక్షించలేని నిస్సాయ స్థితిలో ఉన్న రాష్ట్రాలని ఏం చెప్పాలి? అంచేత గుళ్ళు వీటి విషయంలో తిరుమల దేవస్థానం ఆన్ అగ్రిగేట్ దళిత గోవిందంతో మొదలైన ప్రస్థానంలో ప్రతి దగ్గర స్వామివారి దేవాలయాలు కట్టడం అన్నది సర్వసాధారణమైన ప్రక్రియ. ఈ సర్వసాధారణ ప్రక్రియలో ఈ టెన్యూర్లో ఇక్కడ గుడి కడుతున్నారు, సంతోషం. అదేవిధంగా రైతులతో మాట్లాడుతూ రాజధానిని గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. క్యాపిటల్ గైన్స్ గడువు పొడిగింపుపై కేంద్రంతో చర్చిస్తాం. రాజధాని రైతులకు న్యాయం చేయడమే నా బాధ్యత. రాజధాని ఫలాలు తొలిగా అమరావతికి రైతులకే దక్కాలి. రెండో విడత ల్యాండ్ పూలింగ్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అదే మొదటిదానికి దిక్కులేట కడదానికి కళ్యాణం అన్నారు. బాబు ఇవాళకి 12 సంవత్సరాల దగ్గర అవుతుంది రాష్ట్రం ఏర్పడి. శాశ్వత రాజధాని అనే పదానికి అర్థం పరమార్థం చేకూరుతూ గజెట్ అనే విషయాన్ని ఈ శీతాకాల సమావేశాలను ప్రవేశపెడితే సంతోషిస్తాం. నేను ఏదో 10 బ్యాంకులు అన్న దగ్గర అమరావతిలో బ్యాంకులు కట్టి ఏడ్ చేయాలి, ముందు ఆర్బీఐ కట్టమన్నాడు సార్. నాకేదో డౌట్గా ఉంది, ఎందుకంటే ఇది ఢిల్లీ ఎంత పొల్యూషన్ కనబడుతుంది. ఇది హైదరాబాద్ని గ్రేటర్ హైదరాబాద్ని ఏదో కేంద్రపాలిత ప్రాంతం కింద చేస్తూ ఇండియన్ సెకండ్ క్యాపిటల్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ తెలంగాణలో కలిపి నేపథ్యం అన్న తెరలేపుతున్నారేమో నాకైతే డౌట్ వస్తుంది. అంటే ఆర్బీఐ లాంటి సంస్థలు ఎందుకు రావట్లే అక్కడికి? ఫస్ట్ ప్రయారిటీ ఆర్బీఐ కావాలి కదా అక్కడ. ఓకే. 10 బ్యాంకులు ఉన్న బ్యాంకులో విలీనం చేసిన ఈ కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన 10 బ్యాంకులు పెడతారు అక్కడ? 15 బ్యాంకులు. అదే ఎక్కడి నుంచి వస్తున్నాయి 15 బ్యాంకులు, బీమా సంస్థలు. సరే సార్, బ్యాంకులన్నీ విలీనం చేసి 5 బ్యాంకుల కింద కుదించారు కదా ఇప్పుడు, అవునా కదా? మరి 10 బ్యాంకులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పౌడర్ డబ్బాడికే డౌట్ ఇచ్చింది, అక్కడ ట్రాన్సాక్షన్ ఎవరు చేస్తారని. పబ్లిక్ ప్రజలే లేరు అక్కడ అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు జనవాసాలు అన్నది ఏర్పడితే అక్కడి నుంచి కదా జరిగే ట్రాన్సాక్షన్స్. మా అయితే సెక్రటరీ ఎంప్లాయీస్కి వీళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాంకులు ఉంటాయి, వాళ్ళ ఎక్స్టెన్షన్ కౌంటర్స్ ఎలాగో పెడతారు కదా. ఈ రోజుల్లో బ్యాంకులకి వెళ్ళి పాస్బుక్లు రాయించుకున్నాడు ఎవరు లేడు కదా, అంత ఏటీఎంలోనే కదా. అడ్వాన్స్డ్ ఏటీఎంలు పెడుతున్నారు, ఇంక్లూడింగ్ పాస్బుక్లు కూడా ప్రింటే బయటకు వస్తున్నాయి. దాంట్లోంచి క్యాష్ డిపాజిటింగ్ మిషన్స్ ఉన్నాయి, చెక్ బుక్ రిక్వెస్ట్లు కూడా దాంట్లోనే వచ్చేస్తున్నాయి కూడా. అంటే ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా కూడా అభివృద్ధి చేస్తే గడికో మాట్లాడతారు. ఆర్థిక రాజధాని వైజాగ్ అంటారు కొంతమంది, ఈయన అంటారు మళ్ళీ ఇష్టమే. సిఏ సమిట్లు అక్కడే పెడతారు, ఇక్కడ ఎవరు కనుమని కూడా బ్యాంకులు పెడతారు. ఇదేంటండి నాకు అర్థం కాని విషయం. అంటే హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏ రకంగా డెవలప్ అయిందో అప్పుడు భూములు బంగారంలో ధరలు వస్తున్న క్రమంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పెడితే కూడా అమరావతి భూములు కానీ లేకపోతే. సార్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నది ఎందుకు ఏర్పడిందంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ హైటెక్ సిటీ, ఎక్స్టెన్షన్ ఆఫ్ సైబరాబాద్. ఓకే. మీకు ఒక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఇది అన్నప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నది నానుడిగా మారుతుంది. అది అలాంటివి అక్కడ లేవంటారా? మీకు కనబడితే చెప్పండి సార్, నాకు ఆ బిట్టు ఎయిమ్స్ తప్ప ఇంకేమైనా కనబడితే చెప్పండి ఏదైనా వాణిజ్యానికి సంబంధించింది. కాకపోతే ఏంటంటే 1,328 కోట్ల పెట్టుబడులు, తద్వారా 6,541 ఉద్యోగాలు వస్తున్నాయి అన్నట్టు మాట్లాడుతుంది. ఏంటి సార్ బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళు ఏమైనా రిక్రూట్ చేసి ఇస్తారా, లేకపోతే అది ఆల్రెడీ రిక్రూట్మెంటే జరగట్లేదు కదా బ్యాంకింగ్ సెక్టర్లో? అంటే 15 బ్యాంకులు వస్తే సార్ 15 బ్యాంకులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి సార్, ఎన్ని బ్యాంకులు ఉండేవి మనకి, ఎన్ని బ్యాంకులు విలీనం చేశారు? ఇది ప్రాథమిక వార్త కూడా ఎవరు చదవరా? బ్యాంకులు విలీనం చేసి 5 బ్యాంకుల కింద కదా బెటర్ ఇప్పుడు అన్నీ, అవునా కదా? అవును సార్. మరి అన్నీ అవునా అని మీరు 15 బ్యాంకులు అంటే ఏడు సమానం చెప్పాలి నేను. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్ బ్యాంక్ ఇలాంటివి కూడా కలుపుతారా? కలిపారు. ఎస్బీఐ ఒకటి, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ మొదలైనవంటే ఇంకా అన్నీ అబ్రకదాబ్రా. అరే ఉన్నవే అవే 5 బ్యాంకులు. ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా గారితో శంకుస్థాపన. సార్ బ్యాంక్ పెడితే నేను కాదంటలే, నాకు ఆర్బీఐ ఇది అంటున్నా ఫస్ట్. సార్ బ్రాంచ్లు ఎక్కడ పడితే వాళ్ళు బ్యాంకులు ఓపెన్ చేసుకుంటారు సార్, దానికి ఏముంది? దానికి హెడ్ క్వార్టర్స్ అక్కడ, ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్స్. అంటే గత ప్రభుత్వంలో రాలేదు కదా బ్యాంకులు అన్నట్టు మాట్లాడుతుంది. నక్కపుట్టి 4 ఆదివారాలు నేను చూడండి, ప్రపంచం ఎవరు చూడలేదు సార్. బ్యాంక్ అమరావతిలో రాలే కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఆగాయి చెప్పండి? ఇదేంటి నాకు నా ఇంటి ముందు గతంలో ఐసిఐసిఐ ఏటీఎం ఉండేది, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఐసిఐసిఐ ఏటీఎం ఉంటుంది, అక్కడ టర్నింగ్ తిరగండి చెప్పడానికి మాత్రమే నాకు ఉపయోగపడేది. 90% ఇప్పుడు మోడీ గారి ధర్మం ఏటీఎంలో డబ్బులు ఉండవు. అదేంటిది నా ఇంటి దగ్గర ఐసిఐసిఐ ఏటీఎం పోయింది కాబట్టి ఇంకంతా నా ప్రపంచం తెరబడిపోయిందంటే అప్పుడు కొంచెం ముందుకెళ్తే ధనలక్ష్మి బ్యాంక్ ఉంటుంది, అక్కడి నుంచి ఏటీఎం డ్రా చేసుకుని తెచ్చుకుంటున్నాను నేను. ఇది మరీ విడ్డూరంగా ఉంది సార్. బ్యాంకింగ్ సెక్టర్ ఒక బ్రాంచో లేదంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అక్కడ కడుతున్నారు అనండి, వెరీ గుడ్. ఆంధ్రప్రదేశ్కి హెడ్ క్వార్టర్స్ కడుతున్నారు, శభాష్. స్టాఫ్ ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళు ఆల్రెడీ ఎక్కడో సాగ్రిగేట్ అనే వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.